జూలై 4-5 తేదీల్లో లోక్సభ సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 25 మంది మున్సిపల్ చైర్మన్లకు అదేవిధంగా మేయర్లకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాలని ట్రైనింగ్ లాగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా మన పత్రికలో చూస్తాం. ఈ సందర్భంగా మన చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారాలు చూపించాలని చెప్పి చిలకలూరిపేట నుంచి ఒక లేఖ సెక్రటరీ జనరల్కు రాయడం జరుగుతూ ఉంది. మనం చూసినట్లయితే చిలకలూరిపేటలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసేటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, అభివృద్ధి పేరిట తీసేటువంటి గుంటల వల్ల కావచ్చు, నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలదన్నట్లు రాజకీయ కార్యక్రమాల కోసం, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం, వ్యక్తిగత కార్యక్రమాల కోసం రోడ్లను బ్లాక్ చేసి ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అంబులెన్స్లు, పేషెంట్లు, ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, పరీక్షలకు హాజరయ్యేటువంటి వాళ్ళు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఇది చాలదన్నట్లుగా ఇటీవల కాలంలో ఈ డీజేల సౌండ్ల వల్ల కూడా మనకి మరణాలు చూస్తూ ఉన్నాయి. మనిషి చెవు కేవలం 70 డెసిబుల్స్ మాత్రం వినగలుగుతుంది, కానీ 200 పైగా డెసిబుల్ సౌండ్ పెట్టి అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో మున్సిపాలిటీలు కనుక పూర్తిస్థాయిలో అధికారాలు, నిధులు, విధులు కనుక సంపూర్ణంగా బదలాయించి ఇట్లాంటి వాటిని పర్యవేక్షించినట్లయితే స్థానిక ప్రభుత్వాలు బలోపేతం అవ్వగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గత ఒక దశాబ్ద కాలంలో చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయిన వాళ్ళతో పోలిస్తే 1919లో అమృత్సర్లో జరిగినటువంటి జలియన్ వాలా బాగ్ కాల్పుల్లో కంటే కూడా ఎక్కువ మంది చనిపోయారు. ఆనాడు 379 మంది ఒక మంచి లక్ష్యం కోసం ప్రాణాలు కోల్పోయారు. కానీ అమాయకులైనటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఈ తాగుడు వల్ల కానీ, తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కానీ, త్రిబుల్ రైడింగ్ వల్ల కానీ, మైనర్ డ్రైవింగ్ వల్ల కానీ వీటిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో, అంతేకాకుండా విచ్చలవిడిగా మెయిన్ సెంటర్లో, కార్నర్ పాయింట్లో అధికారులు చెప్తున్నప్పటికీ ఈ పెట్టేటువంటి ఫ్లెక్సీలు వాటిని తొలగించే విధానం లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మన నగరాల్లో చూస్తే కొంతమేరకు వారం డ్రైవ్ నిర్వహించి వాటిని రిమూవ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మన చిలకలూరిపేట లాంటి మున్సిపాలిటీలో చూస్తే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి మరలా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తారు. ఇది ఎంతవరకు జరుగుతుంది అంటే నేషనల్ హైవే వాళ్ళు సూచిక బోర్డులు ఏదైతే పెట్టారో వాటి మీద కూడా నిరంతరాయంగా ఫ్లెక్సీలు పెట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే మరి ఎందుకు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటే మరి రాజకీయ జోక్యం ఉన్నటువంటిది మున్సిపాలిటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మున్సిపాలిటీల సమస్యల మీద పరిష్కారాన్ని దిశగా చర్చిస్తారనే ఉద్దేశంతో లోక్సభ సెక్రటరీ జనరల్కి ఈ లేఖ రాస్తా ఉన్నాం. దీని ద్వారా మంచి ఫలితాలు వస్తాయని, ప్రజలకి సౌకర్యాలు కల్పన చేయగలుగుతారని చెప్పి కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.